ఇక హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో 7 అంతస్తుల బిల్డింగ్ కూలుతున్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. భవనం ఒక్కసారిగా కూలుతూ పక్కనే ఉన్న బిల్డింగ్ పై అమాంతం పడుతోంది. మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో భవనం ఎలా కూలుతుందో చూడొచ్చు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో ఉన్న సీసీటీవీలో ఈ వీడియో రికార్డ్ అయింది. అయితే ఆ పక్కన ఉన్న జయదర్శిని 3వ బ్లాక్ అపార్ట్మెంట్ పై బిల్డింగ్ కూలడంతో ఆ భవనంలో ఉన్న వాసులను అధికారులు ఖాళీ చేయించారు. ఇక అదే ఏరియాలో మరో 4 బిల్డింగ్లు అక్రమంగా నిర్మిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాటిని ఇవాళే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. దాదాపు 50 గజాల స్థలాల్లో బిల్డింగులు కట్టి హాస్టల్ నిర్వహిస్తున్నారని రంగనాథ్ తెలిపారు. ఇటు ఇద్దరు మృతికి కారణమైన బిల్డింగ్ ఓనర్ సాజిద్ పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏంటి ఆ భవనాలు అయితే ఒక్కొక్కటిగా కూల్స్తూ ఉన్నారు ఇటు అధికారులు. సో నెక్స్ట్ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా కొన్ని భవనాలను కూల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. భవనానికి సంబంధించిన యజమానులు ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎంత భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే కొద్ది క్షణాల క్రితమే అక్కడి నుంచి ఒక కారు ముందుకు కదిలింది. కారు ముందుకు కదిలిన క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది. అక్కడ పక్కనే ఉన్నటువంటి జయదర్శిని అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో ఇవన్నీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పటికే ఆ భవనం కూలిన దాటికి ఆ శిథిలాల కింద 2 మృతి చెందారు. పక్కనే ఉన్నటువంటి జయదర్శిని అపార్ట్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే అందులో ఉన్నటువంటి వారిని కూడా నివాసులను కూడా అక్కడి నుంచి తరలించేశారు. ఎందుకంటే దాని యొక్క స్థిరత్వాన్ని కూడా అధికారులు రేపు పరిశీలించబోతున్నారు. ఆ బిల్డింగ్ పూర్తిగా కూల్చివేయడంతో పాటుగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంఘటన స్థలాన్ని పరిశీలించిన సందర్భంలోనే అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు ఈ తరహా అక్రమ నిర్మాణాలు దాదాపు 4-5 బిల్డింగ్స్ కూడా అక్రమంగా 50-60 గజాలలో 5-6 అంతస్తులు ఈ కూలిన బిల్డింగ్ కూడా G+6 ఎలాంటి అనుమతులు లేకుండా ఎంత నిర్దాక్షిణ్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కూడా ఇప్పటికే స్థానికులు మండిపడుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 4-5 బిల్డింగ్లను నీలమట్టం చేస్తామని హెచ్చరించారు. సో రేపటి నుంచి కూడా ఆ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. శిథిలాల కింద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే జయదర్శిని అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు. ఎందుకంటే ప్రమాద తీవ్రత మళ్ళా పెరిగే అవకాశం ఉంది. కొంత బిల్డింగ్ యొక్క పిల్లర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న సందర్భంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలకు యథేచ్ఛగా అనధికారికంగా అనుమతులు ఇవ్వడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు నిర్మాణాలు చేసుకుంటుంది అన్న చందంగా అధికారుల తీరు ఇక్కడ కనిపిస్తుంది. సో హైడ్రా రంగంలోకి దిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై తదుపరి యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సాగర్.